మన ప్రభైన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనతో మాట్లాడుతున్న మాటలను నిన్నటి దినము నుంచి మనం మాట్లాడుకున్న మాటల్లో కొన్ని విషయాలను గుర్తు చేసుకున్నాం. ఈ దినమున కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. నిన్నటి దినమున దేవుడు మాట్లాడిన మాటలను బట్టి కపటం లేని శ్వాసంతో కలిగి ఉండి నడిపించబడాలని చెప్పి ఉన్నాం. అలాగే చిన్ననాటి నుంచి దేవుని యొక్క వాక్యములో నేర్పించాలని, అలాగే ఇంటిని ఆధ్యాత్మికంగా ఒక పాఠశాలగా, ఒక బైబిల్ కాలేజీగా మార్చుకోవాలని సంకల్పించి అలాంటి స్థితిలోనికి రావాలని చెప్పి ఉన్నాం. అలాగే వారసత్వం, వారి జీవితాలలో ఉన్న వారసత్వానికి మనం ఒక నిదర్శనముగా ఒక దేవుడిని మనం అప్పగించినట్లుగా కనపడాలని, అబ్రహాము దేవుడిని ఇస్సాకుకి ఇచ్చినట్లుగా, ఇస్సాకు దేవుడు యాకోబుకి ఇచ్చినట్లుగా అలాగే ఒక వారసత్వానికి మనం మన దేవుడిని మనం అలాంటి స్థితిలో ప్రతి ఒక్కరిని అలా అప్పగించుకునే స్థితిలోకి రావాలని మాట్లాడినాం. ఈ దినం ఇంకా ప్రత్యేకమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ అనుభవం ఏమిటంటే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ శ్వాసములో నిలుపుకొని నడిపించబడవలసిన స్థితిలోనికి రావాలి. అంటే ఆ విశ్వాసములో ఏమాత్రము ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితాలను బట్టి వాటిని అనుకూల పరిస్థితిని తీసుకొచ్చుకునే సమయానికి అనుకూలమైన స్థితిలోనికి వచ్చే స్థితిలోనికి రావాలి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది విశ్వాసములో. ఏ విధమైన చేతనంటే జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారి యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థితి ఏమిటంటే, అతడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వాడిగా కనపడతాడు. అతని మీద ఏమనుకుంటున్నారంటే, అతని మీద ఒక నేరాన్ని మోపాలనుకుంటున్నారు. అతను ఏ దోషానికి ఏ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అతని మీద దొరకలేదంట. ఏ నేరం మోపడానికి, అతని మీద ఒక నింద మోపడానికి, ఆ యొక్క నేరం మోపడానికి అతను ఏ అవిధైతే కనపట్ల. అంటే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా మార్చబడ్డవాడిగా ఉన్నాడు. అతని జీవితాన్ని గుర్తు చేసుకుంటే ఎలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడంటే, దేవుని యందు భయభక్తులతో నడిపించబడి తన నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అయితే దీనినే వారు ఏం చేసుకున్నారంటే ఆధారం చేసుకున్నారు. ఇప్పుడు మన యొక్క జీవితాల్లో కూడా అపవాది ఏం చేసుకుంటుందంటే, మనకున్న ఒక నిరీక్షణ దేనిలో మనం నిలబడాలో దాన్ని చూస్తుంది. ఏ విధమైన స్థితిలో తీసుకొచ్చి ఈ యొక్క స్థితిని బట్టి నేరము మోపాలని చూస్తూ ఉంటుంది. ఒక దానియేలు గారి మీద ఏ విధంగా వారు అధికారులు ఉన్నవారు, అక్కడ సంస్థాధిపతులు అక్కడ అంటాడు అందరు ఉన్నవారు వారు చేస్తున్నారంట, ఏ నేరము కనపడలేదని చెప్తుంది. ఆ యొక్క మాట చెప్పినప్పుడు నాకు ఎవరు గుర్తొస్తారంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా నాకు గుర్తొస్తుంటాడు. ఎందుకంటే ఆయనను చూశారు, ఆయన మీద కూడా మోపాలను చూశారు, కానీ ఆయన మీద ఏం దొరక్క నేను క్రీస్తునని చెప్పుకుంటున్నాడు అని చెప్పి మాట చెబుతూ ఉంటారు. నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు. ఇలాగ ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దానియేలు గారి యొక్క జీవితంలో కూడా ఏం కలిగి ఉన్నాడంటే, ఏ నేరము లేని వాడిగా మార్చబడిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క స్థితిలో ఏం చేయబడింది అంటే, ఇతడు నిత్యము ప్రార్థించుట గమనిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రార్థిస్తున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డారంటే, ఏ ఆలోచనలు కలిగి ఉన్నారంటే, మనము రాజు యొద్ద ఒక శాసనాన్ని తీసుకొచ్చుకుందాం. ఏమిటంటే, ఎవరు ఏ దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు అని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొచ్చుకొని దాని మీద ముద్ర వేయించుకొని రాజుగారు ముద్ర వేయించుకున్నారు. ఇక అది ముద్ర వేశారంటే ఇక అది జరిగించవలసిందే. ఇప్పుడు ఆయా స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడ్డారంటే, వారు ఆ స్థితిని బట్టి ఆ శాసనం ఒకటి నియమించారు, ఎవరు ఏ దేవుళ్ళకి ప్రార్థన చేయకూడదు అని చెప్పి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇక్కడ ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది. ఇంకా దానిని చేయడానికి ఆ విధమైన స్థితిలోనికి రావడానికి అవకాశం లేని పరిస్థితికి వచ్చింది. కానీ అక్కడ ఏ స్థితిలో ఉన్నారంటే, ఇప్పుడు వారి జీవితాల్లో ఆ ప్రార్థన చేయకుండా వెంబడించవలసిన స్థితిలో ఉన్నారు. కానీ దానియేలు గారు అంటున్నాడు, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే దానియేలు గారి గురించి చదువుకుంటే ఆయన అంటున్నాడు, ప్రతి ఒక్క దినమున ఆ విధంగా యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. ఆమేన్.
ఆ శాసనాన్ని నియమించిన తర్వాత కూడా ఆ యొక్క వ్యక్తి అలాంటి స్థితిలో నడిపించబడుతున్నాడు. ఇక్కడ మనకి ఏం కావాలంటే మన జీవితాలలో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఈ శ్వాసములో మనం నిలుపుకునే స్థితిలోనికి రావాలి. ఇక్కడ అతడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు కనుకనే ఏ మాత్రము ఏ యొక్క స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తి ఏటికి లొంగిపోకుండా తన జీవితంలో అనుకూలమైన స్థితిని తీసుకొచ్చుకునేవాడుగా, ఆ అనుకూలతను ఆ యొక్క పరిస్థితిలో, ఆ ప్రతికూలమైన పరిస్థితి లేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ యొక్క స్థితిని బట్టి ఇప్పుడు ఆయన అనుకూలపరుచుకునే ఆ సమయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఈ విధంగా ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తిని ఎక్కడ వేశాడు? సింహాల బోనులో వేశాడు. ఆ సింహాల బోనులో జ్ఞాపకం చేసుకుంటే అవి సింహాలు ఏమీ చేయలేదంట. ఆమేన్, హల్లెలూయా. అక్కడ గొప్ప అద్భుతం ఏమిటంటే దేవుని యొక్క ప్రణాళికలో ఆ యొక్క వ్యక్తి దేవుని స్తుతించేవాడు కనుక ఏ మాత్రం అతనికి ఏ హాని జరగలేదు. ఉదయకాలాన ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే లేచి ఆ యొక్క రాజు వచ్చి, అయ్యా, జీవము కలిగిన దేవునిని ఆ యొక్క సేవిస్తున్న దానియేలు బ్రతికి ఉన్నావా అంటే, నేను బ్రతికే ఉన్నాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కనుక నా దేవుడు ఆ సింహాల నోళ్ళను మూసించాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇంకా ఏం చెబుతున్నదంటే మాట, ఎవరైతే అతని మీద నిందలు మోపారో వారిని ఆ యొక్క సింహాల గృహలో అక్కడ అంటాడు. ఎవరిని అంటున్నాడు? ఎవరైతే ఈ శాసనాన్ని నియమించుకొని ముద్ర వేయించుకున్నారో ఆ వ్యక్తి, అతనికి కలిగిన పిల్లలు, అతనికి కలిగిన భార్యను, వీళ్ళందరిని తీసుకెళ్లి ఆ సింహాల బోన్లో వేశారంట. ఆ బోన్లో వేసినప్పుడు ఏమైపోయారంటే వారి కిందకి పోకుండానే పొడి చేయబడ్డారు అంటుంది. అంటే అంతగా వారిని తినేసి వారి యొక్క ఎముకల సహితము అవి పొడి చేసినాయి అని చెబుతున్నాయి. ఇదనం నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ యొక్క స్థితిలో నీకు ప్రతికూలమైన పరిస్థితులు లేకపోతే ఆ పరిస్థితుల్లో కూడా నువ్వేం చేయబడాలంటే నీ జీవితంలో ఏ అనుకూలమైన పరిస్థితి లేకపోయినా నువ్వు అనుకూలపరుచుకునే స్థితిలోనికి రావాలి. ఆ విశ్వాసంలో నీ జీవితాన్ని నిరీక్షణతో కొనసాగించబడే స్థితిలోనికి రావాలి. 4, ప్రార్థన జీవితంలో కూడా ఒక స్థిరమైన నివాసం చేత నింపబడాలి. 6 మన జీవితాల్లో ఈ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ఈ ప్రార్థన మన జీవితాల్లో ఆయనతో సావాసం చేసే స్థితికి తీసుకొస్తుంది కనుక ఇప్పుడు ప్రతికూలమైన పరిస్థితిలో ఏ విధంగా ఆ విధమైన స్థితిలో విశ్వాసంలో నిలకడగా నడిపించబడుతున్న స్థితి ఉన్నదో అలాగే ప్రార్థనలో కూడా మన జీవితాలు ఏం చేయబడాలంటే ఒక నిలకడ కలిగిన స్థితిలోనికి రావాలి. ఎన్నో వస్తాయి సమస్యలే, ఎన్నో పరిస్థితులు ఉంటాయి, ఎన్నో విధమైన స్థితిని బట్టి నీ జీవితంలో కలిగే స్థితిలో నీకు కలగాల్సిన అవసరం తీరలేని పరిస్థితి ఉండొచ్చు, కానీ నువ్వు ప్రార్థన విడిచిపెట్టకూడదు. అన్నగారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా ప్రార్థన చేస్తున్నా తన జీవితంలో ఏమైందంటే ఏ స్థితిని బట్టి ఆమె గొడ్రాలుగా ఉన్న పరిస్థితి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తనకు కలిగిన ఆ యొక్క స్థితిని బట్టి ఒక వ్యక్తి హేళన చేస్తున్న పరిస్థితి అయినా ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదంట. ఆ దేవుని సన్నిధిలో ఆమె జీవితం ప్రార్థన చేస్తున్నట్లుంది. ఆమె జీవితంలో యెహోవా యందు నేను కుమ్మరించుకుంటున్నానని చెప్పి ఆ యొక్క సేవకుడు చెబుతుంది, ఏలీ యొక్క సేవకుడు చెబుతుంది, అయ్యా, నా ఆత్మను నేను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. నాకు కలిగిన బాధను బట్టి, నాకు కలిగిన ఈ స్థితిని బట్టి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అంటుంది. ఇప్పుడు నీ జీవితంలో ఏం కావాలంటే ప్రార్థన జీవితంలో నువ్వు నడిపించబడాలి. నీ స్థితిని బట్టి నువ్వు ఏ సమస్యలైనా ఉండొచ్చు, నీ యొక్క జీవితంలో ఏ బాధాకరమైన పరిస్థితుల్లో ఉండొచ్చు, నీ జీవితంలో సమాధానం లేని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ నా దేవుడు తగ్గిన సమయంలో నీకు కావాల్సిన అవసరతను, నీకు కావాల్సిన సమస్య నుంచి విడిపించడానికి సమర్థ కలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏ సమయమున ఎలాంటి స్థితిలోనికి నిన్ను తీసుకురావాలో అలాంటి సమయానికి నేను దేవుడు తీసుకొచ్చి నిన్ను నిలబెట్టగలుగుతాడు. అయితే నువ్వేం కలిగి ఉండాలంటే ఏ మాత్రం ప్రార్థన విడిచిపెట్టకూడదు. నాకు దేవుడు మేలు చేయలేదే, నా దేవుడు నా జీవితంలో ఏ విధమైన స్థితిలో దీని నుంచి విడిపించలేదే, నా దేవుడు ఏ విధమైన అప్పుల నుంచి విడిపించలేదే అని మనం అనుకోకుండా దేవుని యొక్క సన్నిధిలో మనం నిత్యము ప్రార్థించేవారుగా ఉంటే ఆ ప్రార్థనే నీ జీవితంలో ఆయనతో సావాసంతో నింపబడి ఆయన నీ జీవితంలో ఏది కావాలో అది అవసరతను తెలిసిన దేవుడు కనుక, అడగక మునిపే అక్కరలన్నీ తెరిచిన దేవుడు కనుక మన జీవితాల్లో వాటన్నిటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 6వదిగా మన జీవితాలు ఏం చేయబడాలంటే
ఒక దేవుని యొక్క సేవకుడిగా మనల్ని, మనకు కలిగిన వారిని తయారు చేసే స్థితిలోనికి రావాలి. ఇది కొంచెం కష్టమే. అంటే మన జీవితాలు ఆత్మీయత స్థితిలోనికి తీసుకుందాం. సేవకుడిగా అంటే ప్రతి వారు ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. వారికి కలిగిన కుమార్తెలే కానీ, కుమారులే కానీ మనం ఇది ఒక నిర్వచనం ఏమిటంటే, ఒక సేవకుడుగా తయారు చేయాలి అంటే నీ వలన సాధ్యపరచలేనిది, నీ వలన సువార్త ప్రకటించలేనిది, నీ వలన నీ స్థితిని బట్టి నువ్వు ప్రకటించలేని స్థితిలో ఉండొచ్చు. కానీ నీ యొక్క కుమారుని, నీ యొక్క కుమార్తెను నువ్వేం చేయాలంటే ఒక సేవకుడిగా, అంటే సేవ చేసే స్థితిలోనికి, ఎలాంటి స్థితిలో ఈ సువార్తను ప్రకటించే వారిగా వారి జీవితాలను మార్చుకోవాలి, మార్చే స్థితిలోనికి తీసుకురావాలి. అంటే సేవకుడే వాక్యం చెప్పాలి, సేవకుడే సువార్తను ప్రకటించాలి కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని పిలుచుకున్న పిలుపు ఎలాంటిదో మనకు తెలుసు. ఈ యొక్క 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అన్నమాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలుచుకున్న వాని యొక్క గుణాతిశయాలు ప్రచురం చేయాలి. ఈ ప్రచురం చేయ నిమిత్తము మన జీవితాలు ఏం చేయబడాలంటే మన వలన సాధ్యపరచబడలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు కలిగిన కుమార్తెల ద్వారా వారి జీవితాల్లో నేర్చుకుంటున్న ఈ యొక్క చదువుకున్నారు కనుక వారిని బట్టి మనం ఏం చేయాలంటే ఒక సేవ పరిచర్యలో వారిని కూడా ఒక పాలిభాగస్తులుగా మనం చేయాలి. ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లోయి ఈయనకు వారికి కలిగిన యొక్క మనవడిని, ఈ యొక్క కుమారుడిని ఏ విధంగా చేశారంటే సేవకుడిగా సిద్ధపరిచారు. ఆమేన్, హల్లెలూయా. ఈ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఆ యొక్క వ్యక్తి మిరియాం, ఆ వ్యక్తి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క కలిగిన తనకు కలిగిన తమ్ముడు మోషే ఏ విధమైన స్థితిలో ఉన్నాడో ఆ యొక్క వ్యక్తి చూస్తూ పరీక్షిస్తూ ఆ యొక్క వ్యక్తి ఎక్కడికి విడిచిపెడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఆ ధనాలలో చంపుతున్న పరిస్థితులు. మోషేని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నాకు ప్రభువైన యేసుక్రీస్తే గుర్తొస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎలా చంపబెట్టారో అలాగే మోషే బ్రతికినప్పుడు కూడా, మోషే పుట్టినప్పుడు కూడా అదే స్థితిలో బిడ్డలను చంపుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఆ వ్యక్తిని కాపాడినట్లుగా కనపడుతుంది. ఆ వ్యక్తిని కాపాడిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తర్వాత ఒక ప్రణాళికలో దేవుడు యొక్క సేవకుడిగా తనను ఒక నిత్యమైన ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక కాపరిగా ఒక వ్యక్తి మార్చబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అదే బ్రతికి లేకపోతే ఏ పరిస్థితుల్లో ఉండేది. కనుక అప్పుడు మనం ఏం చేయబడాలంటే మనం ఒక ప్రత్యేకమైన స్థితిలో మనకి కలిగిన ఈ యొక్క కుమార్తెలకి మనం ఏం చేయాలంటే ఒక సేవకునిగా, అంటే ఆత్మీయత స్థితిలో వారిని దేవుని యొక్క స్వార్థను ప్రకటించేవారిగా, ఆ దేవుని యొక్క స్వార్థ పరిచర్యలో పాలుభాగస్తులుగా చేయబడే స్థితిలోనికి వారిని తీసుకురావాలి. ఆమేన్, హల్లెలూయా. 5 పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ శ్వాసంలో నిలకడగా ఉండాలి. 6 ప్రార్థన జీవితంలో ఏ స్థితిని బట్టి అయినను నీవు స్థిరముగా నడిపించబడాలి. 7 దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క సేవకురాలుగా ప్రతి ఒక్కరిని మనం ఆ దేవుని పరిచర్య విషయంలో, సువార్త విషయంలో కానీ, పరిచర్యల విషయంలో కానీ దేనికైనా తోడ్పడడానికి సేవకుడిగా, ఒక సేవకులుగా ఆ విధమైన స్థితిలో వారికి పరిచర్య చేసే స్థితిలోనికి వచ్చేవారుగా మార్చబడాలి. ఇంకా విలువైన మాట ఇదే, ఇప్పుడు మనం చెప్పుకున్న మాట కూడా తమ జీవితంతోనే సాక్ష్యం ఇచ్చే స్థితిలోనికి రావాలి. మంచి సాక్ష్యం చేత నింపబడే స్థితిలోనికి రావాలి. మంచి సాక్ష్యం వారి జీవితాల్లో ఏం చేస్తుందంటే ఆ సాక్ష్య జీవితాన్ని చూసిన వారు కొంతమంది ఆ సాక్ష్యాల ద్వారానే దేవుని సన్నిధిలోనికి వస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈ సాక్ష్య జీవితమే చాలా ఆ యొక్క స్థితిని బట్టి ఎక్కువ శాతం మనిషికి కనపడే స్థితి అలాంటిదే కనపడుతుంది. వీరు దేవుడిని వెంబడిస్తున్నారు, వీరిని చూస్తే ఆ దేవుడు వీరి యొక్క జీవితాలు మంచి ప్రవర్తన కలిగి నడిపించబడుతున్నారు, వీరి యొక్క దేవుడు వీరికి ఏ సమయంలో ఏది కావాలో అవసరతలను తీరుస్తున్నారు, వీరిని చూస్తే వీరికి కలిగిన సమస్యల నుంచి ఎప్పుడు బాధపడినట్లుగా కనపడట్లేదు, ఎందుకంటే వీరి దేవుడు గొప్పవాడిగా కనపడుతున్నాడు అని చెప్పి ఒక సాక్ష్యం నీ జీవితంలో కావాలి.
ఆ సాక్ష్య జీవితం నిన్ను చూసి అక్కడున్న ప్రతి ఒక్క అన్యజనులను గాని ఆ యొక్క స్థుతిని బట్టి ఆ యొక్క జీవితాన్ని చూసిన వారు ఏం చేస్తారంటే, ఆహా! ఈ దేవుడు ఇలాగున్నాడు అని చెప్పి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడో ఉంటదనమాట. ఆ జకర్య గ్రంథము ఎక్కడో గుర్తులేదు కానీ అక్కడంటాడు ఒక యూదుని చొంగున 10 మంది వచ్చారంట. ఎలా వచ్చారంటే, మీ దేవుడు మీకు సహాయకుడిగా ఉన్నాడు. మేము కూడా మీతో ఒత్తుమని అంటున్నారంట. చూడండి. అంటే ఇప్పుడు మన జీవితాలలో ఏం చేయబడాలంటే, మన సాక్ష్య జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ సాక్ష్య జీవితం లోకంలో కనపడేది, మనుషులకి కనపడుతున్న జీవితం ఇదే. నేను ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే 70% మనిషి జీవితంలో ఇది చాలా వరకి ఆ యొక్క స్థితిని బట్టి నడిపించబడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సాక్ష్యాలకే ఎక్కువ వారి జీవితాలు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ సాక్ష్య జీవితాన్ని చూస్తూ ఉంటారు కనుక ఆ పరీక్షించేది లోకంలో ఉన్నవారు అలాంటిదే చూస్తూ ఉంటారు. ఏదైనా గొప్ప అద్భుతాలు జరిగించబడితే, గొప్ప ఆశ్చర్యకరాలు జరిగించబడితే, ఊహించలేని స్థితిలో అన్నీ కనపడతా ఉంటే వారి జీవితాలు బట్టి ఆ సాక్ష్యాలు విన్నదాన్ని బట్టి కొంతమంది యొక్క జీవితాలు మార్చబడుతూ ఉంటారు. కనుక ఇప్పుడు మన జీవితాల్లో ఏం కలిగి ఉండాలంటే, ఎనిమిదవదిగా మన జీవితాలలో ఒక సాక్ష్య జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకా మనము 9వదిగా మనం ఏం చేయబడాలంటే, ఆ తర్వాత తరానికి ఒక నిదర్శనంగా మనం ఆ ప్రభావితం చేసే స్థితిలోనికి తీసుకురావాలి. ఆ తర్వాత తరం, ఆ తరానికి తర్వాత తరం ఇందాక మనం ఆ యొక్క మాట 4వ విషయంలో మాట్లాడుకున్నాం. ఇలాగా యాకోబు ఆ యొక్క స్థితి, అబ్రహాము గారు ఏ విధంగా ఆ యొక్క ఇస్సాకుకి దేవుడు అప్పగించాడో, ఇస్సాకు ఎలాగ యాకోబుకి దేవుడు అప్పగించినట్లుగా ఇప్పుడు మనం చేయబడాల్సిన స్థితిలో ఏం చేయాలంటే, రాబో తరానికి మనం ప్రభావితముగా చేసినట్లుగా వారిని దేవుని యొక్క రక్షణలోనికి వారిని తీసుకొచ్చి ఆ మార్గంలో ఆ తరం వెంబడి తరాన్ని ఆ దేవునికి మనం జీవితాల్లో అప్పగించుకునే స్థితిలోనికి తీసుకురావాలన్నాయి. 10 మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆ భయముతో మనం దేవుని సన్నిధిలో నడిపించబడితే మన జీవితాల్లో దేవుడు గొప్ప సంపాదన మనకు అనుగ్రహిస్తాడు. ఆ దేవుడి యందు భయభక్తులు కలిగి నడిపించబడ్డామంటే మన జీవితాలలో ఒక గొప్ప అద్భుతాన్ని, ఒక మన స్థితిని బట్టి రానున్న దినాల్లో మనకు ప్రత్యేకమైన వారసత్వాన్ని అనుగ్రహిస్తాడు. ఆ దేవుని పట్ల మన జీవితాల్లో ఈ యొక్క లోక సంబంధముగా మన కుటుంబాలుగా ఉన్నారు. అయితే మన ఆత్మీయ స్థితిలో ఒక గొప్ప కుటుంబంగా మనం కాపాడబడతాం. ఒక కుటుంబం ఒక గొప్ప అద్భుతంగా ఎక్కడ ఉన్న వారము మనం మన జీవితాల్లో ఒక కుటుంబంగా కట్టబడుతున్నాం. ఒకరి ఏళ్లలో ఒకరు మన ప్రేమ కలిగి ఉండేటకు దేవుడు మనకిచ్చిన ఈ అవకాశం. ఇంకా లోకంలో ఉన్న వారి జీవితాలు ఎలాంటి స్థితిలో ఉంటున్నారు, కానీ మనకి ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయత బంధంలో మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఆ దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడ్డామంటే మనకున్న ఈ యొక్క స్థితిని బట్టి ఆత్మీయత స్థితిలో ఆత్మత సంబంధంగా మనకిచ్చిన ఈ యొక్క స్థితిలో మనం నడిపించబడాలి. అందుకే అంటాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు అయ్యా ఆయన ఒక మీటింగ్లో ఉన్నప్పుడు చెబుతూ ఉంటాడు, అయ్యా నీ సహోదరి నీ తల్లి వచ్చింది అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించబడితే ఆయన చిత్తంలో నెరవేర్చటకే మన జీవితాలు అప్పగించుకుంటే ఆయన అంటాడు, ఎవరు నా యొక్క తల్లి, ఎవరు నా సహోదరి, ఆయన చిత్త ప్రకారం చేసేవారు నా తల్లి నా సహోదరి అంటాడు. ఇప్పుడు మన ప్రణాళికలో ఏం చేయబడాలంటే, ఆయన సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి నడిపించబడి ఆయన చిత్తానుసారంగా మన జీవితాలను అప్పగించుకుంటే మనం ఆయనకు వారసులుగా మార్చబడతాం. ఆత్మ సంబంధంగా మన జీవితాలను కట్టుకుంటూ ఆత్మ సంబంధంగా మన జీవితాల్లో మన తండ్రి పరలోకమందు ఉన్న తండ్రి మన జీవితాల్లో మన ఆయన కుమారులుగా స్వీకరించడానికి మనం అర్హులుగా యోగ్యులుగా మనం చేయబడతాం. కనుక మన జీవితాల్లో అట్టి కృప మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకొని ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉందాం. కనుక ఈ చిన్ని మాటలో మీ ఎన్నికల్లో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ర జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత కృప చేత నా తండ్రి అయ్యా ఈ 2 దినంలో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు అయ్యా. లోయి అయ్యా నా తండ్రి ఒక వ్యక్తిని మీరు గుర్తు చేశారు. ఆమె జీవితంలో నేర్చుకున్న దాన్ని బట్టి
ఆమె కుమార్తెకి యూనికేకి నేర్పించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అటు కృప మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టారు. అయ్యా నా తండ్రి, అలాగే నా తండ్రి యూనికే గారు నా తండ్రి తన యొక్క కుమారుడైన తిమోతి గారికి నా తండ్రి మంచి నేర్పించారు కనుక ఈ దినమున మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి నా తండ్రి మా జీవితాలలో ఈ యొక్క 10 అనుభవాలు నేర్చుకుంటూ నీ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలుగుండుటకు మీరు కృప చూపించండి అయ్యా. కపటం లేని విశ్వాసం కలిగి ఉండే కృపను దయచేయండి. చిన్ననాటి నుండి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించే కృపను మాకు దయచేయండి. ఇంటినే ఒక పాఠశాలగా, ఒక బైబుల్ కాలేజీగా మార్చుకుని నా తండ్రి దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ ప్రకటించబడే స్థితిలోనికి తీసుకొచ్చుకునే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి మా వారసత్వానికి అయ్యా నా తండ్రి ఒక దేవుడిని మేము అప్పగించుకునే స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేయండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఈ శ్వాసంలో నిలకడగా ఉండే కృపను మాకు దయచేయండి. ప్రార్థన జీవితంలో అయా స్థిరముగా నిలబడే కృపను మాకు దయచేయండి. ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఆయన నీ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించటం మానకుండా మేము నడిపించబడే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ సన్నిధిలో మాకు ఇచ్చిన కుమారులే కానీ కుమార్తెలే కానీ వారిని నా తండ్రి ఒక సేవకునికి పరిచర్యల కొరకు అయా స్వార్థను ప్రచురపరచుటకు అయ్యా వారిని ప్రోత్సాహపరిచే కృపను మాకు దయచేయండి. అలానే తండ్రి ముఖ్యమైనది అయ్యా మాకు కలిగి ఉన్న జీవితం, సాక్ష్య జీవితాన్ని మేము కాపాడుకునే కృపను దయచేయండి. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుని వైపు మళ్ళటకు కృప చూపించి సహాయం చేయండి. అలానే తండ్రి రాబో తరానికి ఒక ప్రభావితం చేసే స్థితిలోనికి తీసుకొచ్చే కృపను మాకు దయచేయండి. అలాగే నీ అందు భయభక్తులు కలిగిన చిత్తానుసారంగా మేము నడిపించబడి అయ్యా నీ చిత్తానుసారంగా నడిపించబడితేనే నీవు మమ్మల్ని తండ్రి స్వీకరిస్తారంటున్నారు. మీ సహోదరిగా, మీ కుమారుడుగా మా జీవితాల్లో ఏ విధమైన స్థితిలో మీరు నా తండ్రి అనేకమైన బోధిస్తూ ఉంటారు. నా స్నేహితుడా, నా కుమారుడా అని చెప్పి నీ వారసుడిగా మమ్మల్ని చేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీ స్తోత్రాలు. అటు కృప మాకు అనుగ్రహించుటకు ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలో నీ వారసులుగా చేయబడినట్లుగా మాకు కృప అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.